ఆమె అంటే ఆకాశంలో సగం అనేవారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు దాని పరిధి విస్తృతమైంది. ఆమె ఇప్పుడు సగం మాత్రమే కాదు, సర్వం అన్నట్టుగా తయారైంది. అలాంటి మహిళల సేవకు గుర్తింపుగా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అంతవరకు బాగానే ఉంది. ఆమె లేకపోతే ఈ సృష్టి లేదు. కానీ ఆమెకు తోడుగా ఉండాల్సిన అతడి పరిస్థితి ఏంటి? అందుకే అతడికి కూడా ఓ ప్రత్యేకమైన రోజు ఉంది. అదే నవంబర్ 19, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఐక్యరాజ్య సమితి ఆమోదంతో మొదటిగా ట్రినిడాడ్ మరియు టొబాగోలో 1999లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతకంటే ముందు రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రారంభించారని, అయితే దాన్ని యుఎన్ఓ గుర్తించలేదని అంటారు. కుటుంబ సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సౌభాగ్యానికి తండ్రిగా, అన్నగా, భర్తగా, కొడుకుగా వివిధ పాత్రల్లో మగవారు చేస్తున్న విస్తృత సేవలని, త్యాగాలని, కృషిని గుర్తిస్తూ పురుషుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ కార్యక్రమాన్ని వివిధ రోజుల్లో నిర్వహించుకుంటారు. మన దేశంలో మాత్రం 2007 నుంచి సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్, దాని అనుబంధ సంస్థలు ఏటా నవంబర్ 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుతున్నాయి. నీకేం, నువ్వు మగాడివి, వాడంటే మగాడు, మగాడంటే వాడు, నేను మగాడిని, నా ఇష్టం, వాడు మగాడ్రా బుజ్జి, వాళ్ళకేం మగ మహారాజులు, ఇలాంటి ఎన్నో మాటలు, డైలాగులు తరచుగా వింటుంటాం. మన దేశంలో భారతీయ శిక్షా స్మృతి 498A, గృహహింస నిరోధక చట్టం, వివాహేతర సంబంధాల చట్టం, అత్యాచారాలు, లైంగిక హింస, విడాకుల చట్టం, భరణానికి సంబంధించిన చట్టం, పిల్లల పోషణ, సంరక్షణ చట్టాల దుర్వినియోగం వల్ల అనేక వేల మంది మగవారు బలవుతున్నారని అనేక నివేదికలు చెప్తున్నాయి. తరచుగా ఫ్యామిలీ కోర్టుల్లో మగాళ్ళు వివక్షకు గురవుతుండడం మనం చూస్తూ ఉంటాం. విడాకుల కోసం వెళ్తే మగవారు 90% వరకు తమ పిల్లలకు దూరం కావాల్సి ఉంటుంది. పెళ్ళైన మగాడు భాగస్వామితో సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ పెద్దగా పట్టించుకోరు అంటూ చాలామంది విమర్శిస్తూ ఉంటారు. మగాడిని దుర్భాషలతో వేధించిన ఆడవారికి శిక్షలు చాలా అరుదుగా పడుతుంటాయని పలువురు భార్య బాధితులు అంటుంటారు. మగాడిని సమాజం జీతం లేని రక్షకుడుగా పరిగణిస్తోందని కొందరి ఆరోపణ. ఈ సందర్భంగా అతను చేసిన త్యాగాలను మగాడి బాధ్యత అని సమాజం తేలిగ్గా కొట్టిపారేస్తోందని వారు అంటూ ఉంటారు. భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు. సరదాగా అయినా, సీరియస్గా అయినా మగవాడు చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు. తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను కూడా త్యాగం చేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం తన దగ్గర లేకపోయినా అప్పు చేసి మరీ గిఫ్ట్లు కొంటాడు. భార్య, పిల్లల కోసం అర్ధరాత్రి వరకు కష్టపడుతూ తన యవ్వనాన్నంతా ధారపోస్తాడు. ఫ్యామిలీ భవిష్యత్తు కోసం లోన్లు తీసుకొని జీవితాంతం వాటిని కట్టుకుంటూ ఉంటాడు. కానీ ఇంత కష్టపడినా చిన్నప్పుడు తల్లితో, పెద్దయ్యాక పెళ్ళాంతో, ఆఫీస్లో బాస్తో తిట్లు తింటూ టార్చర్ భరిస్తూనే ఉంటాడు. ఓ మగవాడి జీవితం ఇతరులను సంతోషపెట్టడంలోనే ముగిసిపోతుంది. సాధారణంగా మగాళ్ళ గురించి ఏమనుకుంటారో తెలుసా? బయటకు వెళితే ఇంటిని పట్టించుకోడని, ఇంట్లోనే ఉంటే సోమరిపోతూ అని, పిల్లల్ని తిడితే వాడొక రాక్షసుడని, పోనీ తిట్టకపోతే బాధ్యత లేని తండ్రి అని సమాజం వెక్కిరిస్తుంది. భార్యతో ఉద్యోగం మానిపిస్తే వాడికి అభద్రతా భావం అంటారు. సరే, ఉద్యోగం చెయ్యి అంటే పెళ్ళాం సంపాదనకు ఆశపడే చవట అని సొసైటీ తిట్టిపోస్తుంది. అమ్మ మాట వింటే తల్లిచాటు కొడుకు అంటూ, పోనీ పెళ్ళాం మాట వింటే కొంగుచాటు మొగుడు అని ఎగతాళి చేస్తారు. మగవాడికి మనసారా ఏడ్చే స్వతంత్రం కూడా ఉండదు. మగవాడి కళ్ళల్లో కన్నీళ్లు కనిపించినా కష్టమే. ఏడ్చే మగాళ్లను ఆడవాడితో పోల్చి మరీ ఇన్సల్ట్ చేస్తారు. ఓ మగాడు ఏడవాలి అనుకుంటే చుట్టుపక్కల ఎవరూ లేకుండా ఒంటరిగా ఏ చీకటి గదిలోనే ఏడవాల్సిందే. ఇలా ఏడాదిలో ప్రతిరోజు ఏదో రకంగా నిరాదరణకు, హింసకు గురవుతున్న వారి కోసమే నవంబర్ 19న ఈ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల గొప్పదనాన్ని గుర్తు తెచ్చుకునేందుకు, కొనియాడేందుకు ఇలాంటి రోజు ఒకటి ఉంది. సుమారు 70 దేశాలు ఏటా ఇంటర్నేషనల్ మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. సో మగవాళ్ళందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మెన్స్ డే. మరి ఈ ఇంటర్నేషనల్ మెన్స్ డే గురించి మీకు తెలిసిన మగవాళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళందరికీ షేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయండి.